95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎండబెట్టడం వెనుక బయలదిల్ల గనులకు సంబంధించిన కుట్ర ఉందన్న మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీ ఆ గనుల్లోని ఇనుప ఖనిజాన్ని గుజరాత్కు తరలించారని ఆరోపణ. సీఎం కేసీఆర్ భూదందా చేస్తున్నారన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తమ అమాత్యులకు భూములు కట్టబెడుతోందని విమర్శ. మెదక్ జిల్లా నర్సాపూర్తో 7 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలింపు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దాట్ల బుచ్చిబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఉక్కు పొట్టగొట్టడం వెనుక, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎండబెట్టడం వెనుక బయలదిల్ల గనులకు సంబంధించిన కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ కుట్ర విలువ 6 లక్షల కోట్లని ఆయన ఆరోపించారు. ఇంతటి విలువైన బయలదిల్లా గనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇష్టరత్నం అదానికి కట్టబెట్టారని తెలిపారు. బయలదిల్లా ఐరన్ ఓర్ గనులు ఛత్తీస్గఢ్లోని ఉన్నాయని, ఇది బయ్యారానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉండగా విశాఖ ఉక్కు కర్మాగారానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొన్నారు. ఆ గనులను ఈ 2 ఉక్కు కర్మాగారాల కోసం క్యాప్చర్ మైన్ గా కేటాయిస్తే ఇటు తెలంగాణలోని బయ్యారం ఉక్కు కల సాకారం కావడంతో పాటు అటు ఏపీలోని విశాఖ ఉక్కు పటిష్టమయ్యేదని అన్నారు. కానీ ప్రధాని మోదీ ఆ గనుల్లోని ఇనుప ఖనిజాన్ని దగ్గరలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు కాకుండా 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్లోని ముంద్రాకు తరలించుకుపోయారని వెల్లడించారు. దానిని ఫాస్కో కంపెనీ ద్వారా అదానికి కట్టబెట్టారని తెలిపారు. ఈ విషయం అజ్ఞాని అయిన బండి సంజయ్ కు అర్థం కాదని, కనీసం తెలుగు రాష్ట్రాల ప్రజలైనా అర్థం చేసుకోవాలని చెబుతున్నానన్నారు. తెలంగాణ భవన్లోని మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ ఇతర నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 22వ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27వ తారీఖున ఉన్న సందర్భంగా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి మరి ప్రతినిధుల సభలు జరపాలని చెప్పి పార్టీ నిశ్చయించింది. దానికి గాను గౌరవనీయులైన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఇప్పటికే 2 సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్ ద్వారా వారికి సూచనలు సలహాలు పార్టీ నుంచి అందించడం కూడా జరిగింది. ఆ రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా నియోజకవర్గ స్థాయి ప్రతినిధులతో మరి సమావేశాలు ఉంటాయి. అందులో కూలంకషంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదే మాదిరిగా మరి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా నియోజకవర్గ స్థాయిలో చర్చలు, నియోజకవర్గ స్థాయిలో మరి ఎక్కడికక్కడ కొంత డైలాగు డిస్కషన్ కూడా జరుగుతుంది. కానీ ఆ రోజు తప్పకుండా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లందరికీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఆ రోజు తప్పకుండా ప్రతి గ్రామంలో, అదేవిధంగా ప్రతి మున్సిపల్ వార్డులో, ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగరవేసి తదనంతరం ఈ సమావేశానికి చేరుకొని ఈ సమావేశాన్ని నిర్వహించే బాధ్యత మొత్తం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలదే అని చెప్పి కూడా మళ్ళొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తూ, తదనంతరం 27 తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఇక్కడే పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. అందులో పార్టీ పతాకావిష్కరణ, తదనంతరం పలు అంశాల మీద తీర్మానాలు, చర్చలు, అందులో డెఫినెట్గా అన్ని అంశాలు కూడా ఈ 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకొని 23వ ఏట పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని అంశాలు కూడా సాకల్యంగా సావధానంగా చర్చించడం కూడా జరుగుతుంది. ఏ రకంగా ఈ ఎన్నికల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో, జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో, తదనంతరం పార్లమెంట్ ఎన్నిక 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కూడా అన్ని విషయాలు చర్చించడం జరుగుతుంది. పలు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి వాటిని కూడా చర్చించిన తర్వాత ఆమోదించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 2 ముఖ్యమైన ఘట్టాలు పార్టీ పరంగా ఈ మాసంలో ఉన్నాయి. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు
చాలా చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభల స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే బహిరంగ సభలు ఎట్లా జరుగుతాయో కొన్ని రాజకీయ పార్టీలై ఆ స్థాయిలో మా కార్యకర్తల సమావేశాలు ఆత్మీయ సమ్మేళనాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించి చక్కగా ఆ కార్యకలాపాలు కూడా కంప్లీట్ చేసుకొని పార్టీ అన్ని రకాలుగా ఎన్నికలకు పార్టీ అన్ని రకాల పోరాటాలకు కూడా సన్నద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కార్యకర్తలతో కూడా సంభాషణ నిరంతరం జరగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు కూడా చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వచ్చిన చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అంశంతో పాటు మరొక ముఖ్యమైన అంశం కూడా నేను మీకు ఈరోజు మిత్రులతో మీ ద్వారా ప్రజలతో కూడా పంచుకుందామనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ భూదందా చేస్తున్నారని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి ప్రభుత్వ భూములు కట్టబెట్టారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ ఈ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ అమాత్యులకు భూములు కట్టబెడుతోందని, సీఎం కేసీఆర్ విధానాలు అత్యంత ప్రమాదకరమని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2012లోనే కానమెట్లో ఎకరా 12 కోట్లుగా నిర్ణయించారని రేవంత్ రెడ్డి అన్నారు. తక్కువ ధరకు భూములు పొందిన కంపెనీలకు హెచ్ఎండిఏ నోటీసులు ఇచ్చిందని, అలెగ్జాండ్రియా ఫార్మా, మారుతి సుజుకీకి నోటీసులు ఇచ్చిందన్నారు. మారుతి సుజుకి ఎకరా 1200 కోట్ల చొప్పున చెల్లించిందని, భూమి ధరల విషయంలో అలెగ్జాండ్రియా ఫార్మా కోర్టుకు వెళ్లిందని, అలెగ్జాండ్రియా ఫార్మాకు కేటాయించిన భూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కన్నుపడిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రికి భూములు ఇచ్చేందుకే ఫార్మా కంపెనీపై ఒత్తిడి చేశారని రేవంత్ ఆరోపించారు. రవీందర్ రావు, జగన్నాథ్ రావు కలిసి అలెగ్జాండ్రియా ఫార్మా భూములు కొట్టేయాలనుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫార్మా కంపెనీలో రవీందర్ రావు, జగన్నాథ్ రావు బలవంతంగా చేరారని, ఆ ఇద్దరు హైకోర్టులో కేసు గెలుచుకుని ఆ భూమిని దక్కించుకున్నారన్నారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తన బంధువులకు 5 ఎకరాలను పరోక్షంగా కట్టబెట్టారని ఆరోపించారు. హైటెక్ సిటీ పక్కన గజం 36,000 చొప్పున కట్టబెట్టారన్నారు. గజం 80,000 ఉన్న భూమిని 36,000కే ఎలా ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా వైద్య రంగానికి సంబంధించిన సేవలను అందించడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి కాంగ్రెస్ పార్టీ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసింది. ఆ జీనోమ్ వ్యాలీకి అమెరికన్ కంపెనీ అలెగ్జాండ్రియా హెల్త్ సిటీ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక్కడ పెట్టుకోవడానికి సబ్సిడరీ పెట్టిండ్రు. అలెగ్జాండ్రియా హెల్త్ ఫార్మా రిలేటెడ్ అమెరికన్ కంపెనీ పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టింది. వాళ్ళు వైద్య రంగంలో పరిశోధనలు చేయడానికి అధునాతనమైన యంత్రాలతో ఇక్కడ ఉండే ప్రజలకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి సేవలు అందించడానికి, అదేవిధంగా ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి అవసరమైన హెల్త్ సెంటర్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 2010 సంవత్సరంలో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సంస్థ దరఖాస్తు ప్రకారము హైటెక్ సిటీ పక్కన కానమెట్ సర్వే నెంబర్ 41/14లో 5 ఎకరాల భూమిని కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతోపాటు దాని పక్కనే మారుతి సుజుకి షోరూమ్ వాళ్ళకి సంబంధించి ఇంకొక 2 ఎకరాలు కూడా ప్రభుత్వం కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నది అన్నాడు కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీనోమ్ వ్యాలీ సంస్థకి 5 ఎకరాల భూమిని ఎకరాకు 10 కోట్ల రూపాయల విలువతో 50 కోట్లకు 5 ఎకరాలను కేటాయించడం జరిగింది. దాంతోపాటు మారుతి సుజుకి కంపెనీ వాళ్ళకు కూడా 10 కోట్లకు ఎకరం లాగా 2 ఎకరాలను కేటాయించడం జరిగింది. వాళ్ళకి సేల్ డీల్లు చేసి వాళ్ళకి పొజిషన్ ఇచ్చి వాళ్ళు మొత్తం పనులు ప్రారంభించిన తర్వాత ఒక లోకాయుక్త కేసు రావడం వల్ల, అదేవిధంగా ప్రభుత్వం గతంలోనే 2008లో ఒక ప్రైవేట్ కన్సల్టింగ్ ఏజెన్సీకి ఇచ్చి భూముల విలువను అంచనా ఏమని చెప్పినప్పుడు 2008లోనే ఈ కానమెట్ 41వ సర్వే నెంబర్ భూముల విలువ ఎకరాకు 12 కోట్ల రూపాయల విలువ ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండ్రు. దీనికి సంబంధించి భూ కేటాయింపులు జరిగిన తర్వాత ఎవరో లోకాయుక్త కోర్టుకు వెళ్తే ప్రభుత్వం ఏదైనా భూములు కేటాయించాల్సినప్పుడు అంతకంటే ముందే సంస్థల ద్వారా భూమి విలువను నిర్ధారించినప్పుడు దానికంటే తక్కువ ధరకు భూ కేటాయింపులు జరగకూడదని లోకాయుక్త ఆదేశాలు ఇచ్చినందువల్ల
ప్రభుత్వం జరిగిన తప్పిదాన్ని గుర్తించి 2012 సంవత్సరంలో ఈ 2 కంపెనీలకు నోటీస్ ఇచ్చిండ్రు. మీకిద్దరికి ఒకరికి 5 ఎకరాలు ఇంకొకరికి 2 మెదక్ జిల్లా నర్సాపూర్లో 7 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. కుక్కల దాడి చేస్తుండగా బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమై బాలికను కాపాడారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం మండల పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, స్త్రీ వంటింటికే పరిమితం కాదని, చదువుకుని సమాజంలో ఆదర్శంగా నిలవాలని ఆయన అమోఘమైన కృషి చేశారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 190వ జయంతి కార్యక్రమం చేసిన మరి తెలుగుదేశం నాయకులకు, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు అర్ధశ్రీ గారికి, మరి చేసిన మా ప్రీతం నాయకులు గౌరవ మాజీ శాసనసభ్యులు బుచ్చిబాబు గారికి, మరి పెద్దలు బుద్ధి సాయి గారికి, దొరబాబు గారికి, నరసింహ గారికి, సతీష్ గారికి, అంజబాబు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగు మహిళా సోదరులకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు. మరి జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలోని 1827 ఏప్రిల్ 11వ తారీఖున సతారా జిల్లాలో జన్మించడం జరిగింది. తండ్రి గారు గోవిందరావు పూలే, మరి తండ్రి గారు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు. భార్య మనందరికీ తెలిసిన సావిత్రిబాయి పూలే గారు ఆవిడ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు. తల్లి గారు మరి చిన్నబాయి చిన్నతనంలో చనిపోయింది. అప్పటి నుంచి కూడా కష్టపడి, ఆ రోజుల్లో స్త్రీల కోసం స్కూల్ ఉండేవి కాదు, వితంతువులకి పెళ్లిళ్ళు జరిగితే అందరూ కూడా శిరోమణం చేసేవారు అప్పుడు ఆ రోజుల్లో. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ముమ్మిడివరం ఆఫీస్ వద్ద ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే స్త్రీ విద్య కోసం తన భార్యను సావిత్రిబాయి పూలేను టీచర్గా ట్రైనింగ్ ఇచ్చి మహిళల చదువు కోసం ఎనలేని త్యాగం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ రోజు దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం స్త్రీ విద్యను దూరం చేయడం కోసం స్త్రీని వంటగదికే పరిమితం చేయాలని, స్త్రీ అంటే మగవాళ్లకి సేవలు చేయటమే అంటూ కేంద్ర మంత్రులు చెబుతున్నారని అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు జ్యోతిరావు పూలే తన భార్యని సావిత్రిబాయి పూలేని టీచర్గా దిద్ది, మరి ఆ రోజు బ్రాహ్మణ స్త్రీ కూడా విద్య చదువుకునే హక్కు లేకుండా ఉన్న టైంలో అందరూ కూడా విద్యని అందించడంలో మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే కృషి చేశారు. వాళ్ళకి మరి ఘన నియమాలు అర్పిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మరి స్త్రీ విద్యని అణచివేయాలని, స్త్రీ ఉద్యమాన్ని అణచివేయాలని, స్త్రీలను బాధితులుగా చూడడం, స్త్రీలు వంటగదికే పరిమితం అవడం అనేది ఈరోజు భారత రాజ్యాంగం ప్రమాణం
చాలా దారుణమైన విషయం. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు యువత వీళ్ళు కూడా మన సావిత్రిబాయి పూలేని, జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకుని ఆయన సేవలను అర్థం చేసుకుని మరి కొంచెం ముందుకు పోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంబాజీపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల జనసేన పార్టీ అధ్యక్షులు దొమ్మేటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సిరిగినీడి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని దేశానికే పూలే అందించిన సేవలను కొనియాడారు. పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి 196వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి మన నాయకులు అధినేత అయినటువంటి జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన పండగ వాతావరణంలో మరి పూలే గారు ఈ దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ కార్యక్రమాలు చేయమని పిలుపు మేరకు ఈ రోజు కార్యక్రమం చేపట్టారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ హస్రాం మసీద్ ప్రాంగణంలో జిఎస్ఆర్ ఫౌండేషన్ డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు రాజా రమేష్ కర్బూజాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యతకు తెలంగాణ ప్రతీక అని అన్నారు. సర్వమత సారం ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, మసీద్ కమిటీ సభ్యులు, జిఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను డాక్టర్ రాజా రమేష్ బాబు, నా మిత్ర బృందం జిఎస్ఆర్ ఫౌండేషన్ నుండి నా టీం సభ్యులం ప్రతి ఒక్కరం కూడా మీ అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ ఈ యొక్క పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ భగవంతుడి కృప వల్ల, మా అమ్మా నాన్న ఆశీర్వాదం వల్ల, నా ఒక స్నేహితుల తోడు వల్ల ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందుని మీ అందరికీ అరేంజ్ చేయడము నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క రంజాన్ మాసంలో మీరు 5 సార్లు నమాజ్ చేసుకుంటూ రోజు మొత్తం ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేస్తూ మీరు మీ కుటుంబమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అని చెప్పి మీ యొక్క ప్రార్థనలో మీరు చేస్తున్నటువంటి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నేను నా జిఎస్ఆర్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉంది. ఈ యొక్క పవిత్ర మాసంలో మీరు కోరుకున్నది, మీరు చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ కావాలని, మనము మన కుటుంబము ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎదుగుతూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైతే ఈ రంజాన్ మాసంలో మనందరికీ తెలుసు, ఇతరులకి మనం సహాయం చేస్తూ ఈ యొక్క మాసాన్ని గడుపుతూ ఉంటాము. ఇలాగే ఈ మాసం కాకుండా మన జీవితంలో మనకు సాధ్యమైనంత వరకు ఇతరులకు మనం సహాయం చేస్తూ మనం ఎదుగుదాము. మన తోటి వారిని కూడా ఎదిగేటట్టు మనం చూసుకునే బాధ్యత మనందరము తీసుకుందాము. మనకు చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మన జీవితాన్ని గడపాలని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశము. నా ఫౌండేషన్ కింద ఒకటే ఉంటుంది స్లోగన్, అందరూ బాగుండాలి, అందులో మనందరం ఉండాలి. సబ్ అచ్చే రైనా ఓ పూరే ఉస్మే హమ్ సబ్ రైనా బోల్కే నా ఒక స్లోగన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా చదువు పైన శ్రద్ధ పెట్టండి. మీరు మంచిగా చదువుకుంటే డెఫినెట్గా మన జీవితం బాగుంటుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే చాలా పొరపాటు. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే ఖచ్చితంగా మనకు చదువు ఒక్కటి మంచి మార్గము. మనము కష్టపడి చదువుకుంటే మనం ఏది కోరుకుంటున్నామో అది మన దగ్గరికి వస్తుంది. ఈ యొక్క సమయ సందర్భం మూలాన నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను.
కానీ మరొకసారి చెప్తున్నాను, ఏదైతే ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీరందరూ రోజా ఉంటూ 5 సార్లు నమాజ్ చేస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలని మీరైతే ఏదైతే ఆకాంక్షిస్తున్నారో, అలాగే మన మందమారి పట్టణం కాకుండా మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి నేను మరొకసారి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎవరూ సంతోషంగా లేరని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు డివిజన్ విద్యుత్ కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం వద్ద ఉన్న డివిజనల్ విద్యుత్ కార్యాలయం వద్ద కరెంటు ఛార్జీల పెంపుకు టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇస్మాయిల్ అహ్మద్ కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 7 సార్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుగోలు వేసిన సర్వీస్ ఛార్జీలను రద్దు చేయాలి. అడ్డుగోలు వేసిన సర్వీస్ ఛార్జీలను ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలా. కానీ మీరు 4 సంవత్సరాల్లో దాదాపు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పటికీ 57,185 కోట్లు ప్రజలపైన భారం మోపినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఇప్పుడే మా సోదరుడు ఇజ్రాయెల్ చెప్పినట్టు జగన్ అనే మా భవిష్యత్తు, ఇదే మా భవిష్యత్తు. చెప్పండి, ఇదే మా భవిష్యత్తు. మా పైన అప్పులు మోపడమే భవిష్యత్తు. మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఆయన చెప్పినట్టు ఆ సంచులు కూడా తగిలించుకొని ఇంటింటికి పోయి ఆ స్టిక్కర్లు వేసి అదిగిపించి, అది మంచి పద్ధతి ఆలోచించండి. మీరు నిజంగా మా విద్యుత్ ఛార్జీలు తగ్గించి, బస్ ఛార్జీలు తగ్గించి, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఏం చేస్తానంటే రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, రైతుల మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం, ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దాంతోపాటు బ్యాంకులో ఆధార్ కార్డు తీసుకొని బ్యాంకు లింకేజ్ పెడుతున్నారు. దాంట్లో ఎంత డబ్బులున్నా ఆటోమేటిక్గా మారిపోయే కార్యక్రమం. ఎందువల్లంటే ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేసి ఈ రైతుల విషయంలో ఈ విధమైనటువంటి పొరపాటు చేయలే. కానీ మీరు కేంద్ర ప్రభుత్వానికి లొంగి ఈరోజు డైరెక్ట్గా రైతుల మోటార్లకు మీటర్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మీరు ఎక్కడ పెట్టినా మేము వచ్చి ప్రతిఘటిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు దాదాపు 7 సార్లు పెంచినటువంటి ఈ భారం సామాన్యుడు కట్టలేక అల్లాడిపోతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆక్వా రైతులకు ఒక్క పైసా కూడా పెంచిన దాన్ని కూడా తగ్గించింది. ఈరోజు మీరు ఆక్వా రైతుల్ని ప్రోత్సహిస్తామంటూనే ఒక పక్క వాళ్ళపైన విద్యుత్ భారం మోపి వచ్చినటువంటి పంటంతా కూడా ఆ విద్యుత్కి కట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. మీ గవర్నమెంట్లో ఎవరు సుఖంగా ఉన్నారు? పేదవాడు సుఖంగా ఉన్నాడా? మైతరతోడు సుఖంగా ఉన్నాడా? కోటేశ్వరుడు సుఖంగా ఉంటాడా? ఎవరు సుఖంగా లేరు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగుల సంఘం నాయకులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంట్లో భాగంగా సంఘ నాయకులు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఏపీ జేఏసీ చైర్మన్ సత్యనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోరాడతాం 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 పోరాడతాం. డిమాండ్స్ పరిష్కారం నిమిత్తం ప్రభుత్వం మీద నిరసనతో ఉద్యోగస్తులందరూ కూడా బ్లాక్ బ్యాచెస్ ధరించి నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత నెల 21వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు వరకు వర్క్ టు రూల్ అనే కార్యక్రమం చేశాం. సాధారణంగా వర్క్ టు రూల్ అనేది న్యాయబద్ధంగా మేము చేయవలసిన అవర్స్ రూల్ ప్రకారంగా చేయవలసిన అవర్స్. కానీ ఆ టైంలో పనిచేస్తే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, పేదల ముంగుటికి వెళ్ళాలన్నా, పరిపాలన ముందుకు సాగాలన్నా మేము చాలా ఎక్కువ గంటలు పనిచేయాలి.
రాత్రి 8, 9, 10 గంటల వరకు పనిచేస్తే తప్ప ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే మేము అన్ని గంటలు పనిచేయాలి. మేము అన్ని గంటలు పనిచేయము. 5 గంటలకే కార్యాలయాలు మూసేస్తామంటే అదొక యాజిటేషన్ కార్యక్రమం అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం వలన 2 మలి దశ కార్యక్రమాన్ని తయారు చేసి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ తయారు చేసి ఒక కార్యక్రమం పంపించారు. మొదటిగా నల్ల కండువాలు ధరించి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ రాసిన ప్లే కార్డ్స్ని ప్లే చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి విన్నపం చేసుకున్నాం. ఆ సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఏదైతే స్పందన రావటం లేదు అంచేత మీ స్పందనలో కలెక్టర్ గారి ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రిప్రజెంటేషన్ని ఆ ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరాం. ఇలాగ అన్ని జిల్లాల్లోని అన్ని కలెక్టర్ గారికి జరుగుతుంది. ఎల్లుండి 12వ తారీఖున ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఉద్యోగస్తులు పెన్షనర్స్ కలిపి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఆ తర్వాత సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఆయనకి ఎటువంటి రాయితీలో రాని ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించేయాలని అదొక. గడిచిన 4 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ రాష్ట్ర ప్రజలపై 56,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం మోపి ప్రజల సొమ్ము దోపిడీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని గాజువాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలు పురస్కరించుకుని కొత్త గాజువాక జంక్షన్లో గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వైసీపీ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా బేషరతుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సైకో పోవాలని, సైకిల్ రావాలని ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు. పెరిగినటువంటి విద్యుత్ ధరలపైన నిరసిస్తూ గాజువాక కోడలో కార్పొరేటర్స్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆయన అధికారంలో లేనప్పుడు ఎప్పటికప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. అలాగే కనీసం పేదవాడికి 350 నుంచి 400 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడారు. ఈరోజు వచ్చిన తర్వాత 300 స్లాబ్ పెట్టి పేదవాడిని నడ్డు విడిచినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే విద్యుత్ ఛార్జీలు ఏదైతే సోలార్ ఎనర్జీతో గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఆయన హయాంలోనే అగ్రిమెంట్ చేసుకున్నాయో ₹4.50కి ₹4.50కి అగ్రిమెంట్ చేసుకుంటే యూనిట్కి ఈయన అధికారంకి రాకముందు దీంట్లో బోల్డ్ వేల కోట్లు కమిషన్లు తీసుకున్నారని చెప్పి ఆ సోలార్ అన్నీ ఆయన అధికారంకి వచ్చిన తర్వాత రద్దు చేసి ఇప్పుడు సుమారు ₹19కి బయట మార్కెట్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎండబెట్టడం వెనుక బయలదిల్ల గనులకు సంబంధించిన కుట్ర ఉందన్న మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీ ఆ గనుల్లోని ఇనుప ఖనిజాన్ని గుజరాత్కు తరలించారని ఆరోపణ. సీఎం కేసీఆర్ భూదందా చేస్తున్నారన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తమ అమాత్యులకు భూములు కట్టబెడుతోందని విమర్శ. మెదక్ జిల్లా నర్సాపూర్తో 7 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలింపు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దాట్ల బుచ్చిబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.